చూస్తే నేరస్తుడికి మరణశిక్ష విధిస్తే మరణం ఎలా ఉండాలి, ప్రశాంత మరణాన్ని ప్రసాదించాలని చట్టాలు చెబుతున్నాయి. మానవ హక్కుల సంఘాలు కూడా అలాగే నినదిస్తాయి. అయితే మరణశిక్షను ఇప్పటి వరకు ఉరి, షూటింగ్, విద్యుదాఘాతం, ప్రాణాంతక ఇంజెక్షన్ వంటి పద్ధతులను అనుసరించేవారు. కానీ అలబామా జైలు అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా నైట్రోజన్ గ్యాస్ ను వదిలి ఖైదీకి మరణశిక్ష విధించారు. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఖైదీకి అత్యంత క్రూరమైన మరణశిక్షను విధించారంటూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం ఆరోపిస్తున్నాయి. మరణశిక్షను హింసాత్మకంగా అమలు చేశారని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అలబామాలో ఎందుకు మరణశిక్షకు నైట్రోజన్ గ్యాస్ ను ఎంచుకున్నారు? ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షల్లో ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారు? వాచ్ దిస్ స్టోరీ. అలబామాలో మరణశిక్షపై వివాదం ఎందుకు? మరణశిక్షలకు ఎలాంటి పద్ధతిని ఎంచుకుంటారు? శిరచ్ఛేదనాన్ని అమలు చేస్తున్న దేశం ఏది? మరణశిక్షను అమలు చేయడానికి అత్యంత మానవీయ పద్ధతి ఏది? అది ఓ టఫ్ క్వశ్చన్. దీనిపై ఇప్పుడు అమెరికాలో జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా మరణశిక్ష పడిన ఖైదీని చంపేందుకు అమెరికాకు చెందిన అలబామా రాష్ట్రం కొత్త విధానాన్ని అనుసరించింది. ఈ విధానాన్ని నైట్రోజన్ హైపోక్సియా అని పిలుస్తారు. కెనెత్ స్మిత్ అనే ఖైదీకి నైట్రోజన్ హైపోక్సియాతో మరణశిక్షను అమలు చేశారు. నైట్రోజన్ వాయువును పీల్చుకోవడంతో కొన్ని నిమిషాల పాటు గిలగల కొట్టుకుని అతడు చనిపోయాడు. అలబామా విధించిన మరణశిక్ష అత్యంత అమానవీయంగా అమలు చేశారంటూ ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి మరణశిక్షలను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం తీవ్రంగా ఆక్షేపించింది. నైట్రోజన్ హైపోక్సియాను ఏమాత్రం పరీక్షించకుండా అమలు చేశారని విమర్శించింది. ఇది హింసకు సమానమని ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి 1982లో మరణశిక్షను ఉరివేయడం నుంచి ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా అమలు చేస్తున్నారు. అసలు నైట్రోజన్ హైపోక్సియా అంటే ఏమిటి? అలబామా ఎందుకు నైట్రోజన్ హైపోక్సియా పద్ధతిని ఎంచుకుంది? ఉరి శిక్షను అంత దారుణంగా అమలు చేయాల్సిందేనా? ఇప్పటికే మరణశిక్షల్ని ఎన్ని దేశాలు అమలు చేస్తున్నాయి? జనవరి 26న మరణశిక్ష పడిన కెనెత్ స్మిత్ ఉదయం తన భోజనాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత అతన్ని మరణశిక్ష విధించే రూమ్ కు తీసుకెళ్లారు. స్మిత్ ను గర్నితో బంధించారు. అతని ముఖానికి మాస్క్ ను ధరింపజేశారు. కొన్ని నిమిషాల తర్వాత ఆ గదిలోకి నైట్రోజన్ వాయువును పంపారు. ఆక్సిజన్ కు బదులు నైట్రోజన్ పీల్చుకుంటే శ్వాసాడక ఉక్కిరిబిక్కిరవుతాడు. శ్వాసాడక స్మిత్ కూడా అలాగే విలవిల కొట్టుకున్నాడు. అలా 22 నిమిషాల పాటు పెనుగులాడి చివరికి ప్రాణాలను వదిలేశాడు. మరణశిక్షకు ముందు స్మిత్ అటు ఇటు తిరుగుతూ కనిపించాడని అతడి ఆధ్యాత్మిక సలహాదారు జెఫ్ హుడ్ వెల్లడించారు. ముసుగు వేస్తున్న సమయంలోనూ అతడిలో భయం కనిపించిందన్నాడు. చివరికి అతడికి శిక్షను అమలు చేస్తున్నప్పుడు ప్రాణాలతో కొట్టుకుంటూ పెనుగులాడినట్టు తెలిపారు. ఇది అత్యంత దారుణంగా జరిగిందని జెఫ్ హుడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 1988లో ఓ పాస్టర్ భార్య హత్యకు గురైంది. ఈ హత్య కేసులోని ఇద్దరు నిందితుల్లో 58 ఏళ్ల కెనెత్ స్మిత్ ఒకడు. పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన పాస్టర్ భార్య పేరిట ఉన్న ఇన్సూరెన్స్ కోసం $11,000 చొప్పున స్మిత్ తో పాటు మరో వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. 3 దశాబ్దాలుగా అతడు జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. 2022లో అలబామా జైలు అధికారులు కోర్టు పద్ధతి ద్వారా మరణశిక్షను అమలు చేసేందుకు యత్నించారు. అయితే అది చివరి నిమిషంలో రద్దయింది. నిజానికి అమెరికాలో అమలులో ఉన్న ప్రాణాంతక ఇంజెక్షన్ తోనే స్మిత్ కు మరణశిక్షను అమలు చేయాలని అలబామా అధికారులు నిర్ణయించారు. అయితే ఇంజెక్షన్ ఇవ్వడానికి స్మిత్ చేతి నరాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. అంతేకాదు ఎలక్ట్రికల్ ఛాంబర్ లో మరణశిక్షను అమలు చేయడంపై కూడా జైలు అధికారులు దృష్టి సారించారు. అయితే 4 గంటల పాటు మరణశయ్యపై బంధించిన అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అందుకే మరో పద్ధతిపై అలబామా జైలు అధికారులు దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ ప్రయత్నించని మరణశిక్ష విధానంపై దృష్టి సారించారు. అందులో ఆక్సిజన్ లేకుండా చేసి ప్రాణాలను తీయాలని భావించారు. అందుకు నైట్రోజన్ హైపోక్సియాను అమలు చేయాలని నిర్ణయించారు. నైట్రోజన్ హైపోక్సియా అంటే ఖైదీని స్వచ్ఛమైన నైట్రోజన్ పీల్చడంతో మరణానికి కారణమయ్యే ప్రక్రియ. ఇది ఖైదీ ప్రాథమిక శారీరక విధులను నిర్వహించడానికి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. దీని వెనుక అసలు సిద్ధాంతం ఏమిటంటే ఆక్సిజన్ అందకుండా 100% నైట్రోజన్ పీల్చడంతో ఖైదీ స్పృహ కోల్పోతాడు. ఆక్సిజన్ అందక మరణిస్తాడు. గతంలో ఈ నైట్రోజన్ హైపోక్సియాను ఎప్పుడైనా అమలు చేశారా అంటే నో అని చెప్పొచ్చు. ఏ అమెరికన్ రాష్ట్రం కూడా ఇది వరకు ఈ శిక్షను అమలు చేయలేదు. అయితే నైట్రోజన్ హైపోక్సియా పద్ధతి మరణ శిక్షను ఓక్లహోమా, మిసిసిపి, అలబామా రాష్ట్రాలు ఆమోదించాయి. అయితే ఖైదీలకు మరణ శిక్ష విధించడం కొత్తేమీ కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శిక్షను అమలు చేస్తున్నారు. కానీ చారిత్రకంగా నమోదు చేయబడిన మొదటి మరణ శిక్ష మాత్రం క్రీస్తు పూర్వం 16వ శతాబ్దంలో ఈజిప్టులో నమోదైంది. ఓ వ్యక్తిని మంత్రగాడిగా ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి ఆరోపించాడు. అతడి ప్రాణాలను తీయమని ఆజ్ఞాపించినప్పుడు ఈ శిక్ష అమలు చేసినట్టు తెలుస్తోంది. ఇక క్రీస్తు పూర్వం
14వ శతాబ్దంలో హిటిటి కోడ్ కూడా మరణ శిక్షను సూచిస్తోంది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలోనూ ఏథెన్స్ లోని డ్రాకోనియన్ కోర్ట్ నేరానికి మరణ శిక్ష విధించింది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో 12 పట్టికల రోమన్ చట్టం మరణ శిక్షను క్రోడీకరించింది. ఈ కేసుల్లో ప్రభువులకు, స్వేచ్ఛా పురుషులకు, బానిసలకు మరణ శిక్ష భిన్నంగా ఉండేది. నిజానికి రోమన్లు తమ తల్లిదండ్రులను హత్య చేసిన వారికి ఆసక్తికరమైన శిక్షను విధించారు. నేరస్తుని గోనె సంచిలో కట్టేసి నీటిలో ముంచేసేవారు. కానీ చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన మరణ శిక్ష మాత్రం క్రీస్తు పూర్వం 399లో నమోదైంది. గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ జైల్లో ఉంచారు. చివరికి ఆయనకు విషమిచ్చి మరణ శిక్షను విధించారు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం మరణ శిక్ష విధానాలు పూర్తిగా మారిపోయాయి. వేరువేరు దేశాలు వేరువేరు పద్ధతుల్ని అనుసరిస్తున్నాయి. మరణ శిక్షను అమలు చేయడానికి కొన్ని దేశాలు షూటింగ్ ను ఉపయోగిస్తున్నాయి. షూటింగ్ లో భాగంగా ఖైదీని ఒక కుర్చీలో బంధిస్తారు. అనంతరం దూరం నుంచి షూటర్లు ఖైదీ హృదయాన్ని లక్ష్యంగా చేసుకుని కాలుస్తారు. ఈ పద్ధతి ఇప్పటికీ చైనా, ఇండోనేషియా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, సోమాలియా, తైవాన్, యెమెన్ వంటి దేశాల్లో అమల్లో ఉంది. ఇక కొన్ని దేశాలు మరణ శిక్షలో భాగంగా శిరచ్ఛేదం చేస్తాయి. ఇది సౌదీ అరేబియాలో సాధారణమైన ఉరి శిక్ష. బహిరంగ ప్రదేశాలైన పట్టణ కూడళ్లలోనూ జైలుకు సమీపంలో నేరస్తుడిని బంధించి తలను ఖండిస్తారు. ఇలాంటి పద్ధతులు ఇస్లామిక్ దేశాలు ఎక్కువగా పాటిస్తాయి. సౌదీ అరేబియాలో వ్యభిచారం, దైవదూషణ, స్వలింగ సంపర్కం, చేతబడి వంటి నేరాలకు ఉరి శిక్ష విధిస్తారు. ఇక యునైటెడ్ స్టేట్స్ లో మరణ శిక్షలకు ప్రాణాంతకమైన ఇంజెక్షన్, ఎలక్ట్రిక్ షాక్ విధానాన్ని అమలు చేస్తారు. విద్యుదాఘాతంతో మరణ శిక్షను అమలు చేసే ముందు ఖైదీకి గుండు గీయిస్తారు. ఆ తర్వాత కుర్చీకి బంధించి తలకు ఓ క్యాప్ పెట్టి 500 నుంచి 2000 వోల్ట్లతో కరెంట్ షాక్ ఇస్తారు. దీంతో ఖైదీ కొన్ని సెకండ్లలోనే విలవిలలాడి చనిపోతాడు. దాదాపు ఈ ప్రక్రియ 30 సెకండ్లలో పూర్తవుతుంది. ప్రాణాంతక ఇంజెక్షన్ విధానం 1982లో అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ పద్ధతి అమెరికాలో సాధారణంగా మారిపోయింది. 1999లో గ్యాస్ ను ఉపయోగించి మరణ శిక్షను అమెరికాలో అమలు చేశారు. అప్పట్లో హైడ్రోజన్ సైనైడ్ వాయువును ఉపయోగించారు.